కొంతకాలం క్రితం మీరందరూ కలిసి నాకు ఒక ఇల్లు కొనాలని ఆశపడ్డారు. ఒక చక్కని అపార్ట్మెంట్ కొనడం జరిగింది. కానీ ఉండేది ఎప్పుడు? సోమవారం వెళ్ళిపోతాను. ఎక్కడికి? నంబూరుకో ఒంగోలుకో వెళ్ళిపోతా. సోమవారం వెళ్ళిపోతా, మంగళవారం అక్కడే ఉంటా, బుధవారం అక్కడే ఉంటా, గురువారం అక్కడే ఉంటా, శుక్రవారం మధ్యాహ్నానికి చేరుకుంటా, శుక్రవారం సాయంత్రం ఫాస్టింగ్ ప్రేయర్లో పాలు పంచుకుంటా, ఇక్కడే పడుకుంటే శనివారం స్పాన్సర్స్ మీట్ చూసుకున్న తర్వాత వాక్య పరిచర్య చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతే, మళ్ళీ ఆదివారం వస్తే డే అంతా ఇక్కడే వాక్య పరిచర్య చేసి ఇక పొద్దుటే బయలుదేరి వెళ్ళిపోవాలి. కాబట్టి మళ్ళీ ఇక్కడే ఉండి, నా భార్య చెప్పింది, ఇంకెందుకు చెప్పండి, ఎక్కడో ఉండం, మనం ఇక్కడే పడుందాం అని చెప్పింది. సో సంవత్సరాలుగా నేను నా భార్య ఒక 2 గదుల్లోనే ఉంటున్నాం. సహోదరులు, ఎప్పుడూ కూడా మాకు అసౌకర్యం అనిపించలేదు. కారణం ఏమిటంటే ఆ గదుల్లో నా దేవుడు ఉన్నాడు కాబట్టి. ఇంతకంటే పెద్ద పెద్ద హౌస్లో ఉండేటటువంటి ఆధిక్యత, ఆశీర్వాదము దేవుడు నాకు ఇచ్చాడు. వాటిని కాదనుకొని ఎందుకని ఈ రేకుల షెడ్లోనే 2 గదుల్లోనే ఉంటున్నాను అంటే అందులో సంతోషం ఉంది. దయచేసి గమనించండి. మీ ఇంట్లో గొప్ప గొప్ప ఫర్నిచర్ ఉండొచ్చు, చక్కని మంచాలు ఉండొచ్చు, 3-4 గదులు ఉండొచ్చు, ఇంట్లో 2 లేక 3 ఫ్రిడ్జ్లు ఉండొచ్చు, పెద్ద పెద్ద టీవీలు ఉండొచ్చు. కానీ అనుభవించటానికి దేవుని ఆశీర్వాదం లేకపోతే ఇవన్నీ కూడా నీ జీవితంలో సుఖాన్ని, సంతోషాన్ని, సౌఖ్యాన్ని ఇవ్వదు. మర్చిపోకండి. మళ్ళా చెప్తున్నా, డబ్బు ఫర్నిచర్ని కొనిపెడుతుంది, సుఖాన్ని కొనిపెట్టదు. డబ్బు మంచి మంచాన్ని కొనిపెడుతుంది, కానీ నిద్రను మాత్రం కొనిపెట్టదు. డబ్బు ఖరీదైన కారును కొనిపెడుతుంది, కానీ క్షేమకరమైన ప్రయాణాన్ని మాత్రం కొనిపెట్టదు. డబ్బు ఘనంగా పెళ్లి చేస్తుంది, కానీ ఒక కాపురాన్ని మాత్రం నిలబెట్టలేదు. డబ్బు బిడ్డలకు చదువు నేర్పిస్తుందేమో కానీ సంస్కారం మాత్రం నేర్పించలేదు. డబ్బు ఖరీదైనటువంటి మందులు కొనిపిస్తుందేమో కానీ ఆరోగ్యాన్ని మాత్రం ప్రసాదించలేదు. డబ్బు చచ్చిపోయిన తర్వాత ఘనంగా సమాధి కార్యక్రమాలు జరిపిస్తుందేమో కానీ పరలోకానికి మాత్రం తీసుకొని వెళ్ళలేదు. ఈ భూమి మీద సుఖము, సౌఖ్యము, సంతోషము, సమృద్ధి, సంతృప్తి ఒక్క దేవుని ద్వారా మాత్రమే మనిషికి అనుగ్రహించబడతాయి. నా జీవితంలో అది చూశాను. భక్తుడైన పౌలు అంటాడు, ఉన్నత స్థితిలో ఉండడం నాకు తెలుసు, దీన స్థితిలో ఉండడం కూడా నాకు తెలుసు. అమెరికా లాంటి దేశానికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో నాకు వసతిని ఏర్పాటు చేస్తారు పిలిచిన వాళ్ళు. ఇతర దేశాలకు వెళ్ళి, కొరియా కావచ్చు, జపాన్ కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, అమెరికా కావచ్చు, లేక ఇంగ్లాండ్ కావచ్చు, ఒకవేళ నేను వెళ్ళినట్లయితే నన్ను పిలిచిన వాళ్ళు పెద్ద పెద్ద హోటల్స్లో పెడతారు. ఒక్కొక్క రోజు సుమారు 50,000 నుంచి 60,000, 70,000 రూపాయలు చెల్లించేటటువంటి హోటల్స్ కూడా పెడుతూ ఉంటారు. అది చూసి వచ్చి, ఆహా, నేను ఉండాల్సింది ఇలాంటి చిన్న రేకుల ఇంట్లో కాదు, పెద్ద పెద్ద ఇంట్లో ఉండాలి అని చెప్పి ఒకవేళ ఆశపడినా ఎక్కడ చెప్పండి నాకు టైము. ఉన్నదే 7 రోజులు, ఉన్నదే ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే జీవితం. ఉన్నంతకాలం నాకున్న ఆశ ఏమిటంటే సుఖము, సౌఖ్యము, భోగభాగ్యాల్లో మునిగి తేలడం కంటే దేవుని సేవను నమ్మకంగా చేస్తూ జీవించటమే ఈ జీవితానికి నేను చాలు అనుకుంటున్నాను. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా సొంత ఇల్లు లేదని చెప్పి బాధపడేవాళ్ళు, అద్దెంటల్లో ఉండలేకపోతున్నామని బాధపడిన వాళ్ళు ఉన్నారా? అయితే దయచేసి గమనించండి, ఇది ఆత్మీయ యాత్రలో ఈ అసౌకర్యము అనేది ఉంటుంది. శాశ్వతంగా ఉంటుందా? లేదు, తాత్కాలికంగా ఉంటుంది. ఈరోజు ఒకవేళ నీవు నివసిస్తున్న స్థలము నీకు సౌకర్యం లేక ఇరుకుగా ఉందేమో, దిగులు పడద్దు. ప్రభువు పట్ల విశ్వాసం ఉంచు. అరణ్యంలో వీళ్ళు ప్రయాణం చేస్తున్నంత కాలము మాత్రమే వాళ్ళు అరణ్యంలో నివసించాల్సి వచ్చింది. ఆ తర్వాత దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశాడు, వాగ్దాన భూమిని ఇచ్చాడు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసింది ఏమిటంటే, మీరు నాటనటువంటి చెట్ల ఫలమును మీరు భుజిస్తారు, మీరు నిర్మించినటువంటి గృహాల్లో మీరు నివసిస్తారు, మీరు తవ్వనటువంటి బావులలో నుంచి నీళ్లు మీరు తాగుతారు అని దేవుడు వాగ్దానం చేశాడు. అయ్యా, ఈరోజు నీకు అసౌకర్యంగా ఉంది, నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. కారణం సైకిల్ లేదు, బైక్ లేదు. నా జీవితంలో ఎంతకాలం నడుచుకుంటూ వెళ్ళాను, సైకిల్ లేక, బైక్ లేక ఎంత ఇబ్బంది పడ్డాను. ఎవరైనా ఒకవేళ బైక్ మీద వెళ్తూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉండేవాడిని.
అలా చూస్తూ ఉండి పైకి చూసేవాడిని. వాడికన్నా బైక్ ఉంది, నాకు బైక్ లేకుండా చేశాం. చూడు, ఆ కుర్రాడు బైక్ మీద వెళ్తున్నాడు, నేను సేవకుడిని నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎన్నిసార్లు దేవుడితో నేను వాగ్వాదం ఆడానో, ఎన్నిసార్లు బాధపడ్డానో, కొన్ని సందర్భాల్లో నడవలేక ఎన్నిసార్లు ఏడ్చానో. నా జీవితంలో ఈ అసౌకర్యము అనేటటువంటి స్థితి గుండా వెళ్ళాను. ఈరోజు బైక్ లేదని బాధపడుతున్నా. 4 లేక 5 కలిసి మందిరానికి రావాల్సి వస్తుంది. ఒక బైక్ మీద ఏమొస్తాం ప్రభువా, చాలా అసౌకర్యంగా ఉంది. బస్సులో రావడం చాలా కష్టంగా ఉంది. చాలని ఉద్యోగం, జీతం, అసౌకర్యంగా ఉంది. ఇంట్లో ఒక చిన్న గదిలో నివసించడం అసౌకర్యంగా ఉంది. సైకిల్ మీద రావడం అసౌకర్యంగా ఉంది. బైక్ మీద రావడం అసౌకర్యంగా ఉంది. బస్సులో రావడం, ట్రైన్లో రావడం అసౌకర్యంగా ఉంది. ప్రభువా, ఎప్పుడు మా జీవితంలో సౌఖ్యమైనటువంటి స్థితిని మాకు ఇస్తావు అని ఒకవేళ మీరు ప్రభువుని అడుగుతున్నట్లయితే దయచేసి వినండి. ఈ అసౌకర్యము అనేది ఏదైతే ఉందో అది తాత్కాలికము మాత్రమే, అది శాశ్వతము మీతో ఉండదు. ఇందాక చెప్పా కదా, ప్రభువుని అడిగేవాడిని, ప్రభువా నాకు ఒక బైక్ కన్నా దయచేయి ప్రభువా, ఎక్కువ దూరం వెళ్ళి సేవ చేస్తాను, గ్రామాలకు వెళ్ళి సేవ చేస్తాను అని అడిగి ఎంత ఏడ్చానో. కానీ ఈరోజు మీరు గ్రౌండ్లోకి వెళ్ళి చూడండి, ఎన్ని వెహికల్స్ ఉన్నాయో నాకు తెలియదు. ట్రాక్టర్ ఉంది, ఆటో ఉంది, లారీలు ఉన్నాయి, DCM వ్యాన్స్ ఉన్నాయి, బస్సెస్ ఉన్నాయి, కార్స్ ఉన్నాయి, వ్యాన్స్ ఉన్నాయి. ఒక పరిచర్యకు ఏ వెహికల్స్ కావాలో అన్ని వెహికల్స్ని దేవుడు అక్కడ పార్కింగ్ చేయించాడు. ఒకప్పుడు నేను అసౌకర్యము అనేటటువంటి పరిస్థితి గుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది. కానీ సహోదరులు వినండి, అది తాత్కాలికం.